తెలంగాణ ఉద్యమ చరిత్రలో కొన్ని సంవత్సరాలు చాలా ప్రత్యేకమైనవి, కాని వాటన్నింటిలోనూ 1969కి ఒక ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే అది కేవలం క్యాలెండర్లో ఒక సంవత్సరం కాదు, అది దశాబ్దాల పోరాటానికి పునాది వేసిన ఒక అగ్నిపర్వతం లాంటిది. అసలు 1969లో ఏం జరిగింది? ఆ సంవత్సరాన్ని అంత కీలకమైన మలుపుగా మార్చిన అంశాలేంటి? వాటి గురించే మనమిప్పుడు వివరంగా చూద్దాం. ఒక ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలంటే మనం దాన్ని ఎలా చూడాలి? కేవలం ముఖ్యమైన తేదీలను బట్టా, లేక పేపర్లలో పతాక శీర్షికలకెక్కిన పెద్ద పెద్ద సంఘటనల వల్ల, లేదా వీటన్నిటి వెనక ఉన్న అసంఖ్యాకమైన ప్రజల శక్తి కారణమా? నిజం చెప్పాలంటే ఈ మూడింటినీ కలిపి చూస్తేనే మనకు ఆ ఉద్యమం యొక్క అసలు ఆత్మ ఏంటో అర్థమవుతుంది. సరే, మరి ఆ మూడు కోణాల్లోనూ 1969ని ఇప్పుడు పరిశీలిద్దాం. 1969లో క్యాలెండర్ అనేది కేవలం తేదీలు చూసుకునే సాధనంలా మిగిలిపోలేదు. అదొక నిరసన ఆయుధంగా మారింది. ఒక ఉద్యమ క్యాలెండర్ అన్నమాట. ప్రతి నెల ఏదో ఒక కార్యాచరణ ఉండేలా చూసుకున్నారు. ఎందుకంటే ఉద్యమ వేడి అనేది అస్సలు చల్లారకూడదు. పోరాటం ఎప్పుడూ ప్రజల మధ్య సజీవంగా ఉండాలి. అలా ప్రతి తేదీ ఒక ధిక్కారానికి చిహ్నంగా మారిపోయింది. ఈ కాలపట్టిక చూస్తేనే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఉద్యమం కేవలం కొద్దిమందికో లేక రాజకీయ నాయకులకో పరిమితం కాలేదు. సమాజంలోని అన్ని వర్గాలు ఇందులో భాగమయ్యారు. చూడండి, జనవరి 17న ఉపాధ్యాయులు, ఉద్యోగులు తెలంగాణ పోరాట దినంతో మొదలుపెట్టారు. మే 1న తెలంగాణ కోర్కెల దినమన్నారు. ఇక జూన్ 17న ఏకంగా మహిళలు తెలంగాణ మహిళల దినంతో రోడ్లమీదుకొచ్చారు. జులై 10న నల్ల జెండాలతో తమ నిరసన తెలిపారు. అంటే ఇది క్లాస్రూంల దగ్గర్నుంచి సచివాలయం దాకా ప్రతిధ్వనించిన ఒక ప్రజా ఉద్యమమనమాట. అయితే ఈ భారీ నిరసనాలు, ధర్నాలు ఒక ఎత్తైతే, ఒక ఉద్యమాన్ని చరిత్రలో నిలిపేవి కొన్ని ప్రత్యేకమైన క్షణాలు. కొన్నిసార్లు అవి వ్యక్తిగత త్యాగాలు కావచ్చు, ధైర్య సాహసాలు కావచ్చు, లేదా విషాదకరమైన ఘటనలు కావచ్చు. 1969 ఉద్యమంలో ఇలాంటి తొలి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇవే ఆ ఉద్యమ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ప్రతి ఉద్యమానికి దారి చూపించే మార్గదర్శకులు ఉంటారు. వాళ్లు వేసే మొదటి అడుగులే చరిత్రను మలుపు తిప్పుతాయి. వాళ్ల త్యాగాలు, వాళ్ల ధైర్యమే ఉద్యమానికొక రూపాన్నిస్తాయి. సరే, మరి ఈ పోరాటాన్ని తీవ్రతరం చేసి దానికొక ఆకృతిని ఇచ్చిన ఆ మార్గదర్శకులు ఎవరు? వాళ్లు వేసిన ఆ తొలి అడుగులేంటి? చూద్దాం. ఈ పేరు గుర్తుంచుకోండి, రవీంద్రనాథ్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న మొట్టమొదటి వ్యక్తి ఈయనే. ఇది కేవలం ఒక వ్యక్తి ఆకలితో ఉండటం కాదు, నా ప్రాణం పోయినా పర్లేదు, మా డిమాండ్ నెరవేరాలి అని చెప్పే ఒక బలమైన నైతిక ప్రకటన. ఈ సంఘటనతో ఉద్యమం స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఉద్యమమంటే ఉద్వేగమే కాదు, కొన్నిసార్లు తీవ్రమైన విషాదం కూడా. ఈ పోరాటంలో ఆ చేదు నిజాన్ని గుర్తుచేసిన తొలి అమరుడు శంకర్. అతని మరణం ఈ ఉద్యమం కోసం ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో కళ్లకు కట్టింది. అతని త్యాగం మిగిలిన ఉద్యమకారుల సంకల్పాన్ని మరింత బలపరిచింది. అప్పటిదాకా వీధుల్లో ఉన్న ఉద్యమం ఈ సంఘటనతో ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ అప్పటి ప్రభుత్వంలో మంత్రి. ఆయన తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేశారు. అధికారంలో ఉన్న ఒక మంత్రి ఉద్యమం కోసం పదవిని వదులుకోవడం అదే మొదటిసారి. దీంతో తెలంగాణ డిమాండ్ను ఇక తేలిగ్గా తీసుకోలేరనే బలమైన సంకేతం వెళ్ళింది. ఒక్కోసారి వందల ప్రసంగాల కన్నా కొన్ని పదాలే చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. 1969లో అలాంటి పవర్ఫుల్ నినాదమే క్విట్ తెలంగాణ. ఈ నినాదాన్ని ఇచ్చింది ఒక విద్యార్థి నాయకుడు, శ్రీధర్ రెడ్డి. బస్ ఆ 2 మాటలతో ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం ఏంటో ప్రపంచానికి చాలా స్పష్టంగా, సూటిగా తెలిసిపోయింది. సరే, మరి ఈ ఉద్యమం కేవలం తెలంగాణ ప్రాంతానికే పరిమితమైందా? లేదు, ఇక్కడే అసలు విషయముంది. ఈ ఉద్యమానికి సరిహద్దులు దాటి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా మద్దతు లభించింది. ఇది చాలా చాలా కీలకమైన అంశం. అక్కడి ప్రముఖులు కూడా ఈ డిమాండ్లో న్యాయముందని గుర్తించారు. ఇక్కడ కనిపిస్తున్న పేర్లు చూడండి, ఎన్జీ రంగా, గౌతు లచ్చన. వీళ్లంతా అప్పట్లో జాతీయ స్థాయిలో పేరున్న నాయకులు. వీళ్లంతా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే అయినా ప్రత్యేక తెలంగాణ డిమాండ్కు బహిరంగంగా మద్దతు పలికారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఇది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదని, ఇందులో న్యాయముందని వాళ్లు కూడా గుర్తించారన్నమాట. సో ఇక్కడ 2 చాలా ముఖ్యమైన పాయింట్లున్నాయి. ఒకటి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేసిన మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏది?
సమాధానం స్వతంత్ర పార్టీ. ఇక రెండోది, పార్లమెంట్లో ఈ డిమాండ్ను వినిపించిన మొట్టమొదటి ఆంధ్ర ఎంపీ ఎవరు? ఆయన ఎన్జి రంగా. ఈ రెండు సంఘటనలతో ఉద్యమానికి అధికారిక రాజకీయ మద్దతు మొదలైంది. మనం ఇప్పటిదాకా వ్యక్తులు, వారి త్యాగాల గురించి చూశాం కదా. ఇప్పుడు ఉద్యమ గమనాన్ని మార్చేసిన కొన్ని కీలకమైన సంఘటనలు, అంటే టర్నింగ్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఈ సంఘటనలు జరిగాక ఉద్యమ స్వరూపమే మారిపోయింది. పరిస్థితి ఎంత వేగంగా చేయి దాటిపోయిందో చూడండి. జనవరి 18, 1969న ఉద్యమకారులపై మొదటిసారి లాఠీచార్జ జరిగింది. అది జరిగే రెండే రోజులు గడిచింది. జనవరి 20న శంషాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఏకంగా కాల్పులు జరిగాయి. కేవలం 48 గంటల వ్యవధిలో నిరసన కాస్త ప్రాణాంతక హింసగా మారింది. దీన్ని బట్టే మనం ఆనాటి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ఘర్షణలు జరుగుతున్నా మరోవైపు ఉద్యమాన్ని పటిష్టం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇందులో రెండు ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి, మార్చి 3న జరిగిన మొదటి బంద్. తమ పిలుపుతో జనజీవనాన్ని స్తంభింప చేయగలమని ఉద్యమకారులు నిరూపించారు. ఆ తర్వాత మార్చి 8, 9 తేదీల్లో రెడ్డి హాస్టల్లో ఒక పెద్ద సదస్సు నిర్వహించారు. ఉద్యమకారులందరూ ఒకే చోట కూర్చుని భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకున్న మొదటి ప్రధాన సమావేశం ఇదే. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈ తొలి సంఘటనలు, వ్యక్తులు, వీటన్నిటినుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ కలిసి ఉద్యమానికి ఒక చాలా బలమైన పునాదిని నిర్మించాయి. ఆ పునాది ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక్కసారి అన్నిటినీ కలిపి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే 1969 ఉద్యమం యొక్క మొత్తం సారాంశం మనకు ఒక్కసారిగా అర్థమవుతుంది. చూడండి, రవీంద్రనాథ్ దీక్షతో వ్యక్తిగత త్యాగం కనిపించింది. శంకర్ మరణంతో పోరాటంలో మానవ మూల్యమేంటో తెలిసింది. కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీనామాతో రాజకీయ ప్రభావం మొదలైంది. శ్రీధర్ రెడ్డి ఇచ్చిన నినాదం ఉద్యమానికొక నిర్వచనం ఇచ్చింది. ఇక స్వతంత్ర పార్టీ, ఎన్జి రంగా వంటి వారి మద్దతుతో ఉద్యమం ప్రాంతీయ సరిహద్దులను దాటింది. ఇవన్నీ కలిస్తేనే 1969 ఉద్యమం. చివరగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. 1969లో జరిగిన ఈ సంఘటనలు కేవలం ఆ ఒక్క సంవత్సరానికే పరిమితం కాలేదు. అవి రాబోయే దశాబ్దాల పోరాటానికి ఒక దిశానిర్దేశం చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఒక సుదీర్ఘ ప్రయాణానికి పునాదిరాయి వేసింది ఆ ఒక్క సంవత్సరమే. ఆ పునాది ఎంత బలంగా ఉందో కదా. ఇదే 1969 ఉద్యమం మనకు మిగిలించిన శాశ్వత వారసత్వం.